రాష్ట్రంలో ఈ బంగారు తెలంగాణలో మహిళలకు ఎక్కడైనా రక్షణ ఉందా? ఒకే ఒక మహిళకు ఉంది రక్షణ, ఒకే ఒక మహిళకు ఉంది భద్రత. ఎవరంటే కేసీఆర్ గారి బిడ్డ. కేసీఆర్ బిడ్డకేమో రక్షణ ఉంది, కేసీఆర్ బిడ్డకేమో గౌరవం ఉంది, కేసీఆర్ బిడ్డకేమో కొలువులు వస్తాయి, కేసీఆర్ బిడ్డ ఏమో ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు. ఇవన్నీ కేసీఆర్ బిడ్డకు మాత్రమే. మిగతా మహిళలు ఎవ్వరూ కేసీఆర్కి అసలు మనుషులుగా కూడా కనిపించడం లేదు. వాస్తవం కాదా? గవర్నర్, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ స్టేట్, అనరాని మాటలు అన్నారు ఆయనని. అంత ఘోరంగా ఒక ప్రబుద్ధుడు అవమానిస్తే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆయనకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఖాయం చేశారంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఎక్కడైనా ఉంటుందా? అసలు కేసీఆర్కి ఏమైనా కళ్ళు కనిపిస్తలేవా? జరుగుతున్న అన్యాయం ఏమిటి, జరుగుతున్నది ఏమిటి అని ఏమన్నా తెలుసుకుంటలేడా? ఫామ్ హౌస్ మత్తులో అంత మునిగిపోయారా మీరు? ఒక మీ బిడ్డ తప్పితే ఇంకా ఎవరికి ఈ రాష్ట్రంలో గౌరవం లేదు, రక్షణ లేదు అని ఇన్నిసార్లు ఇంతమంది మహిళా కమిషన్ వరకు వెళ్ళి మాకు జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడారు. కానీ ఏం చేసింది మహిళా కమిషన్? ఒక్క యాక్షన్ అయినా తీసుకుందా? దాన్ని ఒక డమ్మీ లాగా తయారు చేసి పెట్టారు కదా. అసలు మహిళా కమిషనే ఇన్ని సంవత్సరాలు లేకుండా ఉండే కదా. ఈ దిక్కుమాలిన పాలనలో ఏది చక్కగుంది అని అడుగుతున్నా. ఒక మహిళనయ్యుండి నేను రాత్రి అనక పగలనక పాదయాత్రలు చేసి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతుంటే మీకు రుణమాఫీ ఎందుకు చేయలేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ మేము నిలదీస్తుంటే మా మీద దాడులు చేశారు, మమ్మల్ని బూతులు తిట్టారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు మహిళ అన్న గౌరవం లేకుండా ఒక్కొక్కడు ఎన్నెన్ని మాటలు అన్నాడు. ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న వ్యక్తే ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వగలిగి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మేము పోరాటం చేస్తే వ్రతాలు చేసుకుంటున్నాడని హేళన చేయలేదా? ఇంకొక దిక్కుమాలిన మంత్రి నన్ను మరదలు అన్నాడు, ఇంకొకడైతే కొజ్జా అన్నాడు, ఇంకొకడైతే నలిపేసినట్టు నలిపేస్తామన్నారు, ఇంకొకడైతే అడుగు ఎలా బయట పెడతావో చూస్తామన్నారు, ఇంకొకడైతే శిఖండి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని బూతులు తిడతారు, ఎన్ని దాడులు చేస్తారు. బస్సును తగలబెట్టారు, మా బండ్లను డిస్ట్రాయ్ చేశారు, ఆఖరికి అంబులెన్స్ను కూడా ధ్వంసం చేశారు. మనుషులేనా మీరు? రాళ్లతో కట్టెలతో ఎక్కడ పడితే అక్కడ మీకు అగెయిన్స్ట్గా ఎవరు మాట్లాడినా కూడా మీకు చేయగలిగిందల్లా తెలిసిందల్లా గూండాయిజం. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మిగిలిందల్లా ఎవరు అంటే నాయకులు ఎవరూ లేరు, ఉద్యమకారులందరినీ ఎల్లగొట్టేశారు. మిగిలిందల్లా గూండాలు మాత్రమే. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా లేరు, మిగిలిందల్లా గూండాలు మాత్రమే. వాస్తవం కాదా ఇది? ఇది కాదా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది? ఎవరికి గౌరవం ఇచ్చారు కనుక? కనీసం మహిళా ఐఏఎస్ ఆఫీసర్లకైనా కలెక్టర్లకైనా గౌరవం ఉందా? ఎవరికి గౌరవం లేకుండా పోయింది కదా. టీచర్లు పాపం రోడ్ల మీదకి వచ్చి 317 జియోకి స్పౌస్ వాళ్ళ బదిలీల కోసం, అది బేసిక్ నెసెసిటీ, కనీసం వాళ్ళను కూడా గౌరవించకుండా బిడ్డలతో ధర్నా చేస్తుంటే వాళ్ళను కూడా జైల్లో పెట్టారు కదా. బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందనుకోవాలా మరి మహిళల మీద? ఎంతమంది మహిళలు పోడు భూముల కోసం, భూమి అన్నది తల్లి లాంటిది, తల్లి లాంటి భూమి కోసం కొట్లాడినందుకు వాళ్ళని మహిళలని చూడకుండా